హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 2 గురించి, అందులో పర్టికులర్గా ఏన్షియంట్ హిస్టరీ గురించి. యాక్చువల్గా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఒకే వీడియోలో చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ వీడియో చాలా లెంత్ అవుతుందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏన్షియంట్ హిస్టరీ ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ఈ వీడియోలో అసలు మీకు ఏం డిస్కస్ చేస్తాను అని అంటే, ఏన్షియంట్ హిస్టరీలో అసలు టాపిక్స్ ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ ఎలా సెక్షన్స్ వైజ్గా డివైడ్ చేసి చదవాలి, ఈజీగా ఎలా చదవాలి అండ్ బిగ్ పిక్చరైజేషన్తో ఎలా చదవాలి. సో ఈ టాపిక్స్, ఈ ఏన్షియంట్ హిస్టరీ టాపిక్ గురించి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏన్షియంట్ హిస్టరీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మైండ్లో వచ్చేది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు ప్రీ హిస్టారిక్ కల్చర్ ఉంటాయి. ప్రీ హిస్టారిక్ కల్చర్ ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్ కావచ్చు, స్టోన్ ఏజ్, క్యాథలిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, బికాస్ ఆఫ్ మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు ప్రీ హిస్టారిక్ ఫేజ్ అనేది. స్టార్టింగ్ నుండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఉంది కాబట్టి ఈ టాపిక్ మొత్తం స్కిప్ చేసేయండి. స్టార్టింగ్ నుండే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి స్టార్ట్ చేయండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగా నథింగ్ బట్ హరప్పన్ సివిలైజేషన్. అందరికి ఐడియా ఉండిద్ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ హరప్పన్ సివిలైజేషన్ అని. ఫస్ట్ అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏమేమి చదవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ సైట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మొహెంజోదారో, హరప్పన్ అండ్ ఇంపార్టెంట్ సైట్స్తో పాటు అక్కడ ఏమేమి ఎవాక్యుయేషన్లో ఏమేమి దొరికినాయి, గ్రానరీ, గ్రేట్ బాత్ అండ్ లోతాల్. అండ్ ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి కూడా చాలా ఇంపార్టెంట్. కాళీబంగన్, రాజస్థాన్, లోతాల్, గుజరాత్, గ్రేట్ బాత్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న ఆర్ట్, ఎకానమీ, రిలీజియస్ ప్రాక్టీసెస్, మదర్ గాడెస్ని పూజించేవారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇట్లా సెక్షన్ వైజ్గా చదవండి, చాలా ఈజీగా గుర్తుంటాయి. అండ్ మోర్ ఓవర్ పొలిటికల్ స్ట్రక్చర్ ఏంటి అక్కడ, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేంటి? టౌన్ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ నథింగ్ బట్, అండ్ యూసేజ్ ఆఫ్ బ్రిక్ యూస్ చేసేవాళ్ళు. అండ్ ఫోర్టిఫైడ్ సైట్స్, వాల్స్ ఫోర్టిఫైడ్, చాలా పకడ్బందీగా ఫోర్టిఫై అయి ఉండేవి ఆ కాలంలోనే. సో అండ్ వాటి స్క్రిప్ట్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న స్క్రిప్ట్స్, ఇవన్నీ ఇట్లా సెగ్మెంట్ వైజ్గా చదవండి. అండ్ దెన్ ఇది అయిపోగానే వెంటనే ఏంటి, డిక్లైన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎలా డిక్లైన్ అయింది, డిక్లైన్ అయిన తర్వాత ఏమైంది, ఆర్యన్ ఇన్వేజన్ ఎలా జరిగింది. ఈ టాపిక్ ఇంతటితో క్లోజ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత అనేది క్లోజ్ అయిపోయింది ఇక్కడతో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇండస్ వ్యాలీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటి, వేదిక్ ఏజ్. మన సిలబస్లో ఉంది వేదిక్ ఏజ్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ అవ్వగానే మనకి ఏ ఏజ్ స్టార్ట్ అయింది, వేదిక్ ఏజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక్ ఏజ్ స్టార్ట్ అయింది అనగానే మనం ఏం తెలుసుకోవాలో, ఆరిజిన్ ఆఫ్ ఆరియన్స్ ఎలా స్టార్ట్ అయ్యారు, ఆరియన్ ఇన్వేషన్ ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయ్యారు. నెక్స్ట్ ఈ వేదిక్ ఏజ్ అనేది అందరికీ తెలుసు రూరల్ సెంట్రిక్ అని, ఇది రూరల్ సెంట్రిక్ అని తెలుసు. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అర్బన్ సెంట్రిక్, టౌన్ ప్లానింగ్ అని ఆల్రెడీ చెప్పాను కదా. అట్లా కంపేర్ చేస్తూ చదువుకోండి. అండ్ ఇక్కడ రిలీజియన్స్ ఎలా ఉన్నాయి ఈ ఏజ్లో, మేజర్ డైటీస్ ఎవరిని పూజించే వాళ్ళు. అండ్ వేదిక్ ఏజ్ అనగానే మనకు గుర్తొచ్చేది హార్స్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా యూస్ఫుల్ చేశారు, వార్ఫేర్కి యూజ్ చేశారు. బట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హార్స్ అనేది లేదు, ఓన్లీ ఒక ప్లేస్లోనే ఉండేది. సార్ కొట్టాడు,
ఇది ఎలా అన్నా ప్రొనౌన్స్ చేయొచ్చు, నేను ఇలా ప్రొనౌన్స్ చేశాను. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వేదిక్ ఏజ్లో హార్స్ సిగ్నిఫికెన్స్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ వేదిక్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? వేదాస్. ఏమేం వేదాస్? ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, ఇవన్నీ. నెక్స్ట్ వరుసగా బ్రాహ్మణాస్, ఉపనిషత్స్, వేదాంగ, సూత్రాస్, పురాణాస్. అండ్ మేజర్ థింగ్ ఏంటి? ఎపిక్స్. ఎపిక్స్ ఏమేంటి? రామాయణాస్, మహాభారతాస్, ఉపవేదాస్, ధర్మశాస్త్రాస్. ఇవన్నీ క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. ఈజీగా మీకు ఇట్లా సెగ్మెంట్గా క్లియర్గా చదివితే చాలా యూస్ఫుల్ అయింది. అండ్ స్కిప్ చేయమాకండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాపిక్ టు టాపిక్ షేర్ చేయండి అందరికీ. అండ్ దెన్ నేచర్ ఆఫ్ సొసైటీ నేచర్ ఎలా ఉంది వీళ్ళ టైంలో. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఉమెన్. వేదిక్ ఏజ్ టైంలో పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉంది, ఎర్లీ వేదిక్ ఏజ్లో పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉంది. పొజిషన్ ఆఫ్ ఉమెన్ అంటే చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయా, అండ్ విడో రీమ్యారేజెస్, సతీ ప్రాక్టీస్ అనేది ఉందా, అండ్ నెక్స్ట్ ఫీమేల్ స్కాలర్స్ ఎవరన్నా ఉన్నారా, ఫిలాసఫర్స్ ఉన్నారా, ఫీమేల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అండ్ మోర్ ఓవర్ ఉమెన్ అనేది రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉందా లేదా. ఇలా పొజిషన్ ఆఫ్ ఉమెన్ చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసి పెట్టుకోండి. అండ్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్, సొసైటీ ఎలా ఉంది, వర్ణ సిస్టమ్. సో ఏన్షియంట్ హిస్టరీలో వేదిక్ ఏజ్ అంటే ఇవన్నీ కవర్ అవుతాయి. జస్ట్ మీరు టాపిక్ టు టాపిక్ క్లియర్గా చదువుకోండి, సెగ్మెంట్ వైజ్గా ఈజీగా గుర్తుంటాయి. అండ్ కంపేర్ చేస్తూ చదువుకోండి. ఇండస్ వ్యాలీకి అండ్ వేదిక్ ఏజ్కి రెండు బాగా గుర్తుంటాయి, మర్చిపోరు అంత ఈజీగా. నెక్స్ట్ మన టాపిక్లో ఉంది జైనిజం అండ్ బుద్ధిజం. ఫస్ట్ జైనిజం గురించి చూద్దాము, నెక్స్ట్ బుద్ధిజం గురించి చూద్దాం. జైనిజం ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. జైనిజం అని ఏన్షియంట్ హిస్టరీ నుండి 8 క్వశ్చన్స్ 8 బిట్స్ రావచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ నుండి 30 మార్క్స్ ఉన్నది కాబట్టి ఏన్షియంట్ హిస్టరీలో ఈజీగా 8 to 10 బిట్స్ అనేది కవర్ అవుతాయి. సో అస్సలు మిస్ చేయకండి. జైనిజం అనే టాపిక్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారంటే క్వశ్చన్ కంపల్సరీ అని నోట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జైనిజం ఆరిజిన్ ఏంటి, ఏమేమి టాపిక్స్ ఎట్లా చదవాలంటే సెగ్మెంట్స్ వైజ్గా ఆరిజిన్ ఎలా ఉంది. నెక్స్ట్ ఆరిజిన్ అనగానే 24 తీర్థంకరాస్. ఫస్ట్ తీర్థంకర రిషభనాథన్. అండ్ నెక్స్ట్ 24 తీర్థంకర మనకు తెలిసిందే వర్ధమాన్ మహావీర్ యొక్క లైఫ్ ఎలా ఉంది. నెక్స్ట్ జైనిజం యొక్క డాక్ట్రైన్స్ ఉంటాయి, డాక్ట్రైన్స్ ఆఫ్ జైనిజం అంటారు. ఏంటివి? అహింస, సత్య, ఆస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. సారీ, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. అండ్ 3 జెమ్స్ ఆఫ్ జైనిజం అంటారు, 3 రత్నాస్. అండ్ దెన్ స్ప్రెడ్ ఆఫ్ జైనిజం అనేది ఎలా స్ప్రెడ్ అయింది. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జైనిజం గురించి రాయల్ ప్యాట్రాన్స్, జైనిజంని ఫాలో అయిన రూలర్స్ ఎవరు, చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం నోట్ చేసి పెట్టుకోండి. బింబిసారుడు, అజాతశత్రుడు, చంద్రగుప్త మౌర్య, హర్షవర్ధన, వీళ్ళందరూ రాయల్ ప్యాట్రన్స్. అండ్ సెక్స్ ఆఫ్ జైనిజంలో 2 సెక్స్ ఉంటాయి, శ్వేతంబరలు అండ్ దిగంబరలు. అండ్ దెన్ జైన్ కౌన్సిల్స్ ఎక్కడ జరిగినాయి, జైన్ కౌన్సిల్స్ జరిగినాయి 2, ఎక్కడ జరిగినాయి. అండ్ నెక్స్ట్ స్క్రిప్చర్స్ ఆఫ్ జైనిజం, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం, చాలా ఇంపార్టెంట్. సోషల్గా కావచ్చు, ఎకానమికల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, కల్చరల్గా, ఇవి ఏం కాంట్రిబ్యూట్ చేసింది జైనిజం అనేది చాలా ఇంపార్టెంట్, అసలు మిస్ చేయమాకండి. ఇది జైనిజం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిక్లైన్, కాజెస్ ఫర్ డిక్లైన్ ఆఫ్ జైనిజం డిక్లైన్ అవటానికి కాజెస్. సో ఇట్లా డివైడ్ చేసుకోండి పాయింట్ టు పాయింట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాయల్ ప్యాట్రాన్స్ ఎవరెవరు ఉన్నారు అనేది ఇంకా ఉంటారో యాడ్ చేసుకోండి. అండ్ వాళ్ళ కింగ్డమ్ ఏంటి, వాళ్ళ డైనాసిటీ ఏంటి, అవి కూడా నోట్ చేసి పెట్టుకోండి.
నెక్స్ట్ జైనిజం అయిపోగానే బుద్ధిజం. జైనిజం అండ్ బుద్ధిజం నుండి 100% క్వశ్చన్ వచ్చింది. సో అస్సలు మిస్ చేయకండి, కరెక్ట్గా చదవండి. జైనిజం, బుద్ధిజం. ఇప్పుడు బుద్ధిజం. ఏ టాపిక్ అయినా బుద్ధిజం అనగానే ఫస్ట్ ఆరిజిన్ ఎలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ బుద్ధిజం అంటే గౌతమ్ బుద్ధుడు మనకు గుర్తొచ్చేది, సిద్ధార్థ గౌతమ్. వీళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, వైఫ్ నేమ్, సన్ రాహుల్ నేమ్ అన్ని నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈవెంట్స్ ఆఫ్ బుద్ధ లైఫ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బుద్ధిజం అనగానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈవెంట్స్ ఆఫ్ బుద్ధిజం, చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ ఆఫ్ బుద్ధిజం ఏంటి? బర్త్, రినౌన్సియేషన్, ఎన్లైట్మెంట్, ఫస్ట్ సెర్మన్ ఎక్కడ జరిగింది ఎన్లైట్మెంట్ అయిన తర్వాత, నెక్స్ట్ ఫస్ట్ సెర్మన్, నిర్వాణ. నిర్వాణ అంటే చనిపోవటం, ఎక్కడ చనిపోయాడు? కుషీనగర్. బర్త్ ఎక్కడ? లుంబిని. ఎన్లైట్మెంట్ గయా. రినౌన్సియేషన్ హార్స్ తో సింబలైజ్ చేస్తూ ఉంటారు. సో నిర్వాణ ఎక్కడ? కుషీనగర్. ఇవి చాలా ఇంపార్టెంట్, అసలు మీరు చేయమాకండి, 100% క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని టీచింగ్స్ అండ్ సేక్రెడ్ స్క్రిప్చర్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రిపీటక. త్రిపీటకాలు, 3 త్రిపీటకాలు ఉంటాయి కదా, వినయ, సుత్త, అభిధామ పిటక. సో ఇవి. నెక్స్ట్ బుద్ధిజంలో సెక్స్ ఏంటి? హీనయాన, మహాయాన, వజ్రయాన. వజ్రయాన సెపరేట్, హీనయాన, మహాయాన. నెక్స్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, చాలా ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం, బుద్ధిజం ఎలా స్ప్రెడ్ చేశారు. అండ్ మేజర్ రూలర్స్ ఎవరు బుద్ధిజంని ఫాలో అయ్యారు? అశోకుడు, కనిష్కుడు, చాలా ఇంపార్టెంట్. అండ్ మనకందరికీ తెలుసు నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ గురించి తెలుసు. రోల్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ బుద్ధిజం. నలంద యూనివర్సిటీ చాలా స్ప్రెడ్ చేసింది. అండ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ బుద్ధిజం సోషల్ గా, కల్చరల్ గా, ఎకానమికల్ గా అండ్ పొలిటికల్ గా ఏం కాంట్రిబ్యూట్ చేసింది బుద్ధిజం అనేది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ డెక్లైన్. బుద్ధిస్ట్ ఎంపైర్ ఎలా పడిపోయింది. సో ఇవి పాయింట్స్, ఇట్లా సెక్స్ వైజ్ గా డివైడ్ చేసుకొని చదవండి, ఈజీ అయిపోయిద్ది. నెక్స్ట్ మనకి బుద్ధిజం, జైనిజం అయిపోయింది. అండ్ బుద్ధిజం, జైనిజం కి కంపారిజన్ చేసుకుంటా చదవండి అండ్ సిమిలారిటీస్ నోట్ చేసి పెట్టుకోండి. బికాస్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. త్రిపీటకాస్, తీర్థంకరాస్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నెక్స్ట్ బుద్ధిజం, జైనిజం అయిన తర్వాత ఏజ్ ఆఫ్ మహాజనపదాస్ అని ఉంటాయి 16. అవి అవసరం లేదు, మనకు సిలబస్ లో లేదు కాబట్టి అవి చదవాల్సిన అవసరం అస్సలు లేదు, చదవమాకండి. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ ఏ ఎంపైర్ అయినా ఏది స్టార్ట్ చేసినా, ఏ సెక్స్ స్టార్ట్ చేసినా, ఏం చేసినా ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఆరిజిన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్. మౌర్య అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. అశోక అనగానే ఈజీ గుర్తొచ్చేది కళింగవర్. అలా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటే చదవండి 261 BC. సో మౌర్య కింగ్స్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు అడ్మినిస్ట్రేషన్. మౌర్యుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్మీ, లా అండ్ జస్టిస్ కావచ్చు, వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ట్యాక్స్ కలెక్షన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంది. ఒక్కొక్క ట్యాక్స్ కి ఒక్కొక్క నేమింగ్ ఇస్తూ ఉంటారు. సో ఆ ట్యాక్స్ కలెక్షన్ అనేది ఎలా ఉంది. నెక్స్ట్ ఎకానమీ ప్రకారం ఎలా ఉంది, క్రాప్స్ ఏమేం క్రాప్స్ కల్టివేట్ చేశారు, మెథడ్ ఆఫ్ కల్టివేషన్ ఏ మెథడ్స్ లో క్రాప్స్ కల్టివేట్ చేశారు, అండ్ ట్రేడ్ కావచ్చు, వాళ్ళ ఇండస్ట్రీ, కామర్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కావచ్చు,
అండ్ దెన్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ అండ్ సొసైటీ. మౌర్యుల కాలంలో సొసైటీ ఎలా ఉంది? యాక్చువల్గా 7 డిస్ట్రిక్ట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు మౌర్యాస్ టైంలో. ఫార్మర్స్ కావచ్చు ఆర్ కల్టివేటర్స్, నెక్స్ట్ హంటర్స్, ఆర్టిసన్స్, ఇలా సెగ్మెంట్స్ వైజ్గా చూసుకుంటే చదవండి. సోల్జర్స్, స్పైస్, నెక్స్ట్ ఫిలాసఫర్స్ అండ్ కింగ్ కౌన్సిలర్స్, ఇలా 7 స్పైస్, ఫీమేల్ స్పైస్, మేల్ స్పైస్ ఉంటారు. సో ఇలా 7 సెగ్మెంట్స్గా సొసైటీ అనేది ఎలా ఉంది. అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్, రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఏంటిది అని క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ సిస్టమ్ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉందా. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఈస్ డెక్లైన్. ఎలా డిక్లైన్ అయిందికో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ కాజెస్ అడుగుతారు. దీస్ ఆర్ ఆప్షన్స్ ఇస్తారు. నేమ్ ద కాజ్ ఆఫ్ ది డిక్లైన్ ఆఫ్ ది మౌర్యన్ ఎంపైర్ అని 1, 2, 3, 4 అని ఇస్తారు. సో ఈజీగా ఉండిద్ది మీరు డిక్లైన్ కూడా చదివితే. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ అయిపోగానే పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఉండిద్ది. యాక్చువల్గా సిలబస్లో అయితే మెన్షన్ చేయలేదు పోస్ట్ మౌర్యన్ ఎంపైర్, బట్ చదవాలా వద్దా అంటే చదివి పెట్టుకోవటమే బెటర్. ఎందుకంటే ఫస్ట్ టైం సిలబస్ కాబట్టి ఎవరికి ఐడియా లేదు ఇస్తారో ఇవ్వరో. ఇది మౌర్యన్ ఎంపైర్లో కూడా కలిపేసి కూడా ఇవ్వచ్చు అని అంటారు. సో జస్ట్ కొంచెమే ఉండేది కాబట్టి పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి జస్ట్ 2-3 అవర్స్ స్పెండ్ చేయండి, అయిపోయింది పోస్ట్ మౌర్యన్. సంఘం ఏజ్ అయితే అసలు అవసరం లేదు. బికాస్ ఆఫ్ క్లియర్గా మెన్షన్ చేసలేదు కాబట్టి సంఘం ఏజ్ అవసరం. బట్ పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ మాత్రం చదవద్దు అని మాత్రం చెప్పను. బికాస్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు, రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగొచ్చు. కాబట్టి నెగ్లెక్ట్ చేయమాకండి, చదవండి. జస్ట్ ఒక 2-3 రీడింగ్స్ ఇవ్వండి. అంత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత చదవండి టైం ఉంటే. అండ్ దెన్ గుప్తాస్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుప్తాస్. నేను చెప్పాను కదా ఏది చూసినా ఫస్ట్ ఏం చూడాలి, ఆరిజిన్. అండ్ దెన్ గుప్తాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇన్స్క్రిప్షన్స్. ఏమేంటి, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అండ్ మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అసలు గుప్తా ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే నార్మల్గా ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ అనగానే శ్రీగుప్తుడు అని అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, చంద్రగుప్త 1, సముద్రగుప్తుడు, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ చంద్రగుప్త 2. ఇలా మేజర్ రూలర్స్ ని కంపల్సరిగా మర్చిపోమాకండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుమారగుప్త. నలంద యూనివర్సిటీ అని బుద్ధిజంలో చెప్పాను కదా, ఇతనే ఫౌండర్ ఆఫ్ ది నలంద యూనివర్సిటీ. నెక్స్ట్ ఎకానమీ పరంగా గుప్తాస్ది ఎలా ఉంది, అగ్రికల్చర్, ట్రేడ్, మైనింగ్ ఎలా ఉంది. అండ్ దెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, వీటి నుండి పక్కా క్వశ్చన్ వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎకానమీ, నెక్స్ట్ సొసైటీ, రిలీజియన్. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. సో అస్సలు మిస్ చేయమాకండి. అడ్మినిస్ట్రేషన్ గురించి కావచ్చు, ఎకానమీ గురించి కావచ్చు, రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి కావచ్చు, సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అసలు మిస్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, పెయింటింగ్స్. అండ్ గుప్తాస్ ఏజ్లో మనకు బాగా గుర్తుండేది మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమీ. ఎందుకు, ఆర్యభట్టుడు. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సుశ్రుతుడు, బాణభట్ట. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి క్లియర్గా. 1 by 1 చదవండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏ డైనాసిటీ అన్నా అయిపోయిన తర్వాత చదవాల్సింది డిక్లైన్. ఎందుకు డిక్లైన్ అయింది, గుప్తా డైనాసిటీ అనేది ఎందుకు డిక్లైన్ అయింది. గుప్తా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ గుప్తా ఏజ్ అనేది చదవాలా వద్దా, గుప్తా అనుంది అందులో. సో చదివితేనే బెస్ట్. ఎవరికి ఐడియా లేదు, న్యూ సిలబస్ కాబట్టి చాలా మంది చదవద్దు అని కూడా చెప్తున్నారు. బట్
క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయలేం. సో ఒకసారి నోట్ చేసి పెట్టుకోవటం బెటర్. మనమైతే మిస్ చేయలేం కదా, ఏన్షియన్ హిస్టరీ నుండి 8 to 10 బిట్స్ వస్తాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ వాస్ట్ కాదు కాబట్టి సిలబస్ కవర్ చేయండి, ఇంపార్టెంట్, యూస్ఫుల్ అయింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ గుప్తా ఏజ్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే హర్షవర్ధన్. ఇదైతే మిస్ చేయకండి. పుష్యభూతి డైనాస్టీకి సంబంధించిన ఆయన. హర్షవర్ధనుడు అనగానే మనం కనౌజ్ బుద్ధిస్ట్ సెక్ట్కి సంబంధించిన ఆయన, కనౌజ్ అసెంబ్లీని ఆర్గనైజ్ చేశాడు. ఇలా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ చదవండి, చాలా బాగా గుర్తుండిద్ది. అండ్ ఇతని అచీవ్మెంట్స్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు, ఏమేమి అచీవ్మెంట్స్ చేశారు అని. సో వార్స్ ఎవరితో? పులకేసి 2తో. ఎవరెవరితో వార్స్ జరిగినాయి, ఏ ఏ రాజ్యాలు ఆక్రమించారు, అండ్ ఇతని కాలంలో ఉన్న క్యాస్ట్ సిస్టమ్, స్టేటస్ ఆఫ్ ఉమెన్, లైఫ్ స్టైల్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హర్షవర్ధనాస్ అన్ని క్లియర్ గా చదవండి. అండ్ లిటరేచర్ ఏమేంటి? రత్నావళి, నాగానంద, ప్రియదర్శిక, ఇవన్నీ రాశారు కదా. ఈ లిటరేచర్ చాలా ఇంపార్టెంట్. క్లియర్ గా హర్షవర్ధన అని మెన్షన్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అచీవ్మెంట్స్ అని కూడా క్లియర్ గా చెప్పారు. అచీవ్మెంట్స్ అన్నారు కాబట్టి పులకేసి 2 ఇంకా ఏమేమి వార్స్ చేశారో నోటిఫై చేసి పెట్టుకోండి. ఈయన గురించి కూడా 2-3 బిట్స్ చదివి పెట్టుకోండి. సో ఏన్షియంట్ హిస్టరీ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. టోటల్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ ఇట్లా సెగ్మెంట్స్ వైజ్ గా డివైడ్ చేసుకుంటూ చదవండి, సెగ్మెంట్స్ డివిజన్ చేసుకుంటూ చదవండి. అండ్ ఒకటి ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ అవ్వంగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనగానే ఓన్లీ ఏపీపీఎస్సి అని గ్రూప్ 2 చేయకండి, గ్రూప్ 4వి చేయండి, టీఎస్పీఎస్వి చేయండి. బికాస్ ఆఫ్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి మీకు. ఇప్పుడు బుద్ధిజం గురించి అన్నారనుకోండి, అది ఓన్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఇచ్చినవే కావాలని, టీఎస్పీఎస్సిలో ఇచ్చినవి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో బుద్ధిజం గురించి ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం చేయండి. గ్రూప్ 1లో ఇచ్చినవి, గ్రూప్ 2లో ఇచ్చినవి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి, ఈవెన్ యూపీఎస్సిలో ఇచ్చినవి కూడా చేస్తూ ఉంటే మీరు బెటర్ అండర్స్టాండింగ్ అయింది. అండ్ రేపు ఫర్దర్గా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా పానిక్ అవ్వరు. సో ఇట్లా సాల్వ్ చేసుకుంటారండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మస్ట్. సో సిలబస్ అయితే ఏన్షియంట్ హిస్టరీది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా స్కోర్ చేయొచ్చు అండ్ ఈజీగా కవర్ చేయొచ్చండి. సో టైం వేస్ట్ చేయకుండా మొత్తం కవర్ చేసేయండి. నేను మెయిన్ సెగ్మెంట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవైతే అస్సలు మిస్ చేయమాకండి. టైం ఉంటే కొంచెం ఎక్కువైనా ఇంక్లూడ్ చేసుకోండి, కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం మిస్ చేయకుండా సెగ్మెంట్స్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా తీసుకొని చదువుకోండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్మార్ట్ వర్క్తో కొంచెం క్లియర్గా చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ సిలబస్ అనేది వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు, జస్ట్ జిఎస్ జస్ట్ అట్లా అనేమి ఇవ్వలేదు కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మాక్ టెస్ట్లు కూడా రాయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఫర్దర్గా ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది కదా, మెడివల్ మోడర్న్ హిస్టరీ కూడా వీడియో చేస్తాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి, చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియోస్. సో థ్యాంక్ యూ. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.